చాలా మంచి, బాగా చదువుకుని, బుద్ధిమంతులైన పిల్లలు కూడా ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలు అబద్ధాలాడతారు. అసలు ఈ పిల్లలు ఎందుకు అబద్ధం ఆడతారు? దీనికొక టాప్ 5 రీజన్స్ ఈ రీల్‌లో చూద్దాం. సో, మనకు తెలిస్తే నెక్స్ట్ టైమ్ అది మనం అవాయిడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే, వీళ్ళతో గొడవెందుకురా బాబు! చిన్న విషయానికి లెక్చర్‌లు పీకి గొడవలు పెట్టి దెబ్బలాడతారు. వీళ్ళకి మనశ్శాంతి, నాకు మనశ్శాంతి. చక్కగా చిన్న మాట మార్చో లేకపోతే ఉన్నది లేదని అనేస్తే హ్యాపీగా ఉంటుంది అని వాళ్ళు అబద్ధాలు నేర్చుకుంటారు. సెకండ్ ఏంటంటే, అయ్యో మా పేరెంట్స్ డిసప్పాయింట్ అవుతారేమో అని ఓ మార్క్ తక్కువ వచ్చినా కూడా నాకు వాడికి ఒకేలా వచ్చేలే, ఇంచుమించు అంతే వచ్చేలే అని చెప్పేస్తారనమాట. అదేంటంటే ఎక్కడ మీరు బాధపడతారో అని కూడా ఒక రీజన్ ఉంటుంది. థర్డ్ ఏంటంటే, అమ్మో వీళ్ళు పనిష్ చేస్తారు, ఇంత చిన్నదానికే సీరియస్ అవుతారు. ఆ పనిష్మెంట్ భయం వల్ల కూడా వాళ్ళు ఉన్నది లేనట్టుగా కొంచెం మసిబూసి మారేడుకాయ చేసి చెప్పేస్తూ ఉంటారు. ఎందుకంటే అది కొంచెం ఈజీ కదా, ఎవరండి దెబ్బలు తిని తిట్లు తినాలనుకుంటారు. సో ఆబ్వియస్లీ వాళ్ళు కొంచెం కవర్ చేద్దామని ట్రై చేస్తారు. ఫోర్త్ ఏంటంటే ఫ్రీడమ్. అంటే అందరూ బయటికి వెళ్తున్నారు, సో ఒకరోజు ట్యూషన్ నుంచి లేట్ అయిందని చెప్పి కాస్త వాళ్ళు కూడా ఏ పానీపూరియో తినేసి వస్తారు. ఎందుకంటే మనని అడిగితే మనం పంపించట్లేదు, కానీ వాళ్ళకి అందరితో వెళ్ళాలని ఉంది. సో ఈ ఫ్రీడమ్, చిన్న చిన్న సరదాలు అంటారు కదా, దానికోసం కూడా ఆడతారు. అలాగే పియర్ ప్రెషర్. అంటే అందరూ పార్టీకి వెళ్తున్నారు, అంటే అందరూ బర్త్డేకి వెళ్తున్నారు, నేను ఒక్కడనే వెళ్ళట్లేదు ఎలా, సో వీళ్ళందరూ రారా రారా ఏదో ఒకటి చెప్పరా అని అంటారనమాట. సో ఇవి చాలా చిన్న చిన్న కారణాలు, చాలా చిన్నవి. ఒకటి రెండు సార్లు మనం చూసి చూడనట్టు వదిలేసి, ఒకటి రెండు సార్లు ఇది కాదమ్మా నీకు మేము సపోర్ట్ ఇస్తున్నాము, ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్పు. ఎందుకంటే లాంగ్ రన్లో ఇది అలవాటైపోతే ప్రాబ్లం అవుతుంది. అలాగే లాంగ్ రన్లో మన రిలేషన్షిప్ కానీ నీ గ్రోత్ కానీ ఇది మంచిది కాదు. రేపొద్దున బయట ఆఫీసుల్లో కూడా ఇదే మాట మార్చడాలు అవి చేస్తే ఇదొక హ్యాబిట్ అయిపోతే ఎవరు నమ్మరు. సో ఇట్స్ ఓకే, ఏజ్లో చిన్నప్పుడు పిల్లలు ఆడతారు, బట్ కానీ లెటస్ బీ మోర్ ఆనెస్ట్ విత్ ఈచ్ అదర్ ఫర్ అవర్ గ్రోత్ అని వాళ్ళకి మెల్లిగా నేర్పిస్తే డెఫినెట్గా ఇది పెద్ద క్రైమ్ ఏం కాదు. అండ్ వాళ్ళని అబద్ధాల కోరు అని స్టాంప్ కూడా వేసేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న వాటి కోసం ఆడతారు. ఎప్పుడో అప్పుడు లైఫ్లో మనందరం కూడా ఆడే ఉంటాం. కాబట్టి అసలు దాని వెనక రీజన్ ఏంటి అని అర్థం చేసుకుంటే వాళ్ళు అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు. ఎంత తప్పు చేసినా, ఎంత మిస్టేక్ అయినా అమ్మ నాన్నని పరిగెట్టుకుంటూ మీ దగ్గరికి వస్తారు. ఐ హోప్ దిస్ రీల్ హెల్ప్స్. అండ్ హెల్ప్ అయిందంటే ఇంకొంతమందికి ఫార్వర్డ్ చేయండి ప్లీజ్. చాలా మంచి, బాగా చదువుకుని, బుద్ధిమంతులైన పిల్లలు కూడా ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలు అబద్ధాలు